బాబాజీ బాబాజీ ఏమిటి నాయన పిలిచావు? అవును స్వామి, ఒక్క విషయం చెప్పండి. ఈ జనం అంతా కలిసే ఉన్నారు, కానీ ఎవరి ఫోన్లో వాళ్ళు ఉన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకు ఇలా అయిపోయారు స్వామి? నీ దగ్గర బుక్ ఉంది, వాళ్ళకి ఫేస్బుక్ ఉంది, అంతే నాయన తేడా. ఈ జగమంతా ఫేస్బుక్ మయం. 3 లైకులు 6 పోస్టులతో వర్ధిల్లుతూ ఉంది. ఈయనేదో ఫిలాసఫీ చెప్తున్నాడు. మీరేలా అంతే అలా స్వామి? సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు లాజికల్ ఇస్తాను. ఇది ఎవరిపై ప్రయోగిస్తే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది తెలుస్తుంది. కానీ ఓ పని చేయి, ఓ ఫేస్బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకో, నీకే అర్థమవుతుంది. స్వామి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు, పని చేస్తుందో లేదో. మీతో ఒక పిక్చర్ తీసుకొచ్చా స్వామి. సరే నాయన, నీ ఇష్టం. నన్ను ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోదు. నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే లేజర్ గన్ పని చేస్తుందో లేదో టెస్ట్. అబ్బా ఇదేంటిరా బాబు, నిన్ననే కదా తక్కువ డ్రెస్ తో ఇది పిక్చర్ అప్లోడ్ చేసింది, మళ్ళీ కూడా ఇంకో 10కి పిక్చర్ అప్లోడ్ చేసింది. అసలు దీనికి ఏమీ పని ఉండదా? లైక్ చేసి కామెంట్ పెట్టేద్దాం, ఒక పని అయిపోతుంది. వావ్, సో బ్యూటిఫుల్ స్వీటీ, యు లుక్ గార్జియస్ ఇన్ దిస్ డ్రెస్. వామ్మో, ఈ అమ్మాయిలు లోపల ఒకటి బయట ఒకటి. సర్లే, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా పూజ అయ్యిందా? ప్రసాదం పెడతావా? పొద్దున్న నుంచి ఇలాగే చెప్తున్నావు, కడుపులో మాడిపోతుంది. అయ్యిందా? సరే ప్రసాదం పెట్టి. ప్రసాదానికి ఫేస్బుక్కి సంబంధం ఏంటి? ఈ జీవితం ఏంటి? పొద్దున్న నుంచి కడుపులో మాడిపోతుంది. సరే అప్లోడ్ చేసావు కదా, ప్రసాదం పెట్టు. లైక్లకి ప్రసాదానికి సంబంధం ఏంటి? మళ్ళీ లైక్లు ఎప్పుడు వస్తాయి? మరి నాకు లైక్లు పెడితే కానీ ప్రసాదం పెట్టవా? ఈ మార్క్ గడు ఎక్కడ దొరికాడు రా బాబు, కనపడితే ఎరగదీస్తా. హ్యాట్స్ ఆఫ్ భయ్యా, భలే వెళ్తున్నావు. సరే, ఇక్కడేదో పోకిరి మ్యాచ్ ఉంటుంది, చూద్దాం ఎంత చేద్దాం. అదే ఏమైనా ఎందుకంటే మనోడేదో పిక్చర్ నీ ఫ్రెండ్స్లో మొత్తం 4632 మంది ఉంటే అందులో 1262 మంది బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చే బ్యాచ్. వీళ్ళు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫేస్బుక్ చూస్తారు, కానీ ఒక్క లైక్ కానీ ఒక్క కామెంట్ కానీ పెట్టరు. ఇంకా 1402 మంది ఎవరి వాళ్ళ వాడితే అన్నట్టుంటారు. వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లి ఫోటోలు, ఎలక ఫోటోలు, ఇడ్లీ తింటున్నాయి, సాంబార్ పోసుకుంటున్నాయి, అన్ని పోస్టులు పెడుతుంటారు. తర్వాత ఇంకో 1230 మంది అమ్మాయిలు మీ ఆమె పోస్ట్ పెట్టినా కానీ లైక్లు కామెంట్లు పెడతారు. అదే ఒకవేళ ఏ అబ్బాయికైనా IAS వచ్చిందన్న ఒక్క లైక్ కానీ ఒక్క కామెంట్ కానీ పెట్టరు. ఇంకా మిగిలింది 2000 మంది. ఇందులో సగం మంది ఇస్తినమ వాయనం, కూచికండ్రమ్మ వాయనం బ్యాచ్. వీళ్ళేంటంటే నువ్వు వాళ్ళ పోస్టులకి లైక్లు కామెంట్లు పెడితేనే నీకు లైక్లు కామెంట్లు పెడతారు, లేకపోతే లేదు. ఇక చివరాఖరి బ్యాచ్ వీళ్ళని సంఘసేవకులు అనుకోవచ్చు. వీళ్ళు ప్రతి పోస్ట్కి లైక్లు కామెంట్లు కొడుతూనే ఉంటారు. ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నామని పోస్ట్ పెట్టినా కానీ దానికి కూడా లైక్లు పడతారు. కాబట్టి దీని సారాంశం ఏంటంటే
నువ్వు ఎన్ని లైక్లు కామెంట్లు కొడతావో నీకు అన్నీ వస్తాయి కొద్దాం. వారిని ఏం చెప్పినాడు వీళ్ళ కదే ఉంది చూద్దాం. ఒరే సిద్ధు, అలా డల్గా ఉన్నావేంట్రా? మాట్లాడు, ఏమైందే వాడికి? నేనేం చేశానో తెలుసా ఈరోజు? నేనేం చేశానే? మీరు ఆ ఫేస్బుక్లోకి వెళ్ళి అమ్మాయికి లైక్ల మీద లైక్లు, కామెంట్ల మీద కామెంట్లు కొడితే ఒక అమ్మాయి అది అన్ఫ్రెండ్ చేసింది, కొట్టేసింది మళ్ళీ. అమ్మా ప్లీజ్. అక్కడ నువ్వు ఈరోజు నీ అకౌంట్ అయింది, రేపు నా అకౌంట్ అయింది, కొట్టేస్తాను. నేనేం చేశానే? బాబాయ్ ఈయనకి ఇంతకు ముందేమో ఫేస్బుక్ అకౌంటే లేదు, ఇప్పుడేమో ఫేస్బుక్లో పూర్తిగా లీనమైపోయాడు. వీడేమో ఇందాక ఫేస్బుక్ గురించి ఇన్ని స్టాటిస్టిక్స్ చెప్పాడు, ఇప్పుడేమో వాళ్ళ నాన్న ముందు ఇలా కామైపోయాడు. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, ఇంతవరకు నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా నువ్వు? నేను ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏముందో ఇప్పుడేం లేదు, అదే నాన్న నేను కోల్పోయింది. ఫ్రెండ్స్ నాన్న, గర్ల్ ఫ్రెండ్స్, చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయాను నాన్న మీ వల్ల. ఎప్పుడు మీకు నచ్చిన అమ్మాయిలకి లైక్లు కామెంట్లు కొడుతుంటారు, దానివల్ల నాకు కావాల్సిన అమ్మాయిలు దూరం అయిపోతున్నారు. రే, నేను ఏ అమ్మాయికి లైక్ కొట్టినా కామెంట్ పెట్టినా 1000 సార్లు ఆలోచించే చేస్తాను నేను. అవును, 1000 సార్లు మీరే లైక్లు కొడుతుంటారు, కానీ ఒక్కసారైనా అమ్మాయి కామెంట్ పెడుతుందో లేదో చూసారా? కోరుకున్న కామెంట్ రాకపోతే వచ్చే బాధ మీకు తెలియదు నాన్న, నాకు తెలుసు. అసలు నన్ను అడిగి లైక్లు కామెంట్లు చేస్తే కదా మీకు తెలిసేది నాకు ఇష్టమో కాదు. నాతో మాట్లాడండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి. మీరు చేసిన పోస్టులు మేనేజ్ చేసినట్టు బిల్డప్ ఇస్తూ మేనేజ్ చేస్తూ అరకం చూశాను నాన్న. ఏంట్రా అన్న ఫేస్బుక్ టైంలైన్ చూస్తే మొత్తం మీరే ఉన్నారు నాన్న, నేను లేను. ఇప్పటికీ నా ఫోన్ మీ చేతిలోనే ఉంది నాన్న. ఎంత బాధపడుతూ నాకు ఎందుకు చెప్పలేదురా? సర్లే తీసుకో, నీ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకో. అరే ఈ టెక్నిక్ తెలియక ఇన్ని రోజులు నా అకౌంట్ ఏం చేతిలో పెట్టాను? ఫ్యామిలీ సెంటిమెంట్, టార్చర్, మైండ్ బ్లోయింగ్. హైటెక్ బాబాకి, హైటెక్ బాబాకి, హైటెక్ బాబాకి. అరే బాబా టైంకి వస్తున్నాడా ఇటు? ఒకసారి బాబా మీద ట్రై చేద్దాం. ఎవరిడు సంపులో ఉన్నాడు? బాబాజీ నేను గుర్తుపట్టలేదా? ఓ నువ్వా నాయనా, ఏంటి ఇలా వచ్చా? నా వల్ల కావట్లేదు స్వామి, ఫేస్బుక్కే లైఫ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఈ జనం అంతా. మీరే ఏదో చెప్పండి. ఈ జనాలందరూ ఫేస్బుక్ అనే మాయా ప్రపంచంలో బ్రతుకుతున్నారు నాయన. వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం, అరే ఈ డైలాగ్ ఏదో బాగుందే. సరే, కెన్ యూ అప్డేట్ మై ఫేస్బుక్ స్టేటస్ ప్లీజ్? ఇదంతా చూసిన తర్వాత నీకు ఏమర్థమైంది నాయన? ఈ లైక్లు కామెంట్లు నా బొంద, ఫేస్బుక్ గోవిందా. వాళ్ళు క్యాచ్ చేసావే, స్మార్ట్ బాయ్. సరే, నీ ఫేస్బుక్లో ఈ బుక్ని తీసుకొని అడ్జస్ట్ అయిపో, కనీసం మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన్యుని స్వామి. ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే